సబ్స్ హాయ్ సబ్స్క్రైబర్స్, చూస్తున్నారు కదా బార్న్యార్డ్ మిల్లెట్స్. ఇది ఒక కప్ తీసుకున్నాను. దీనికి హాఫ్ కప్ మినపప్పు. ఈ రెండు కూడా మనము ఒక 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఈ రెండింటిని వేరువేరుగా నానబెట్టుకొని రెండింటిని కూడా వేరువేరుగా గ్రైండ్ చేసుకోవాలి. చాలామంది ఒక్క దగ్గర నానబెట్టి గ్రైండ్ చేసుకుంటారు, కానీ రెండు వేరువేరుగా గ్రైండ్ చేసుకుంటే చక్కగా మెత్తబడుతుంది. ఆ రెండింటిని ఒక దగ్గర కలిపేసుకొని ఇలా దోసపిండిలా చేసుకోవాలండి. ఎప్పుడు బియ్యపు దోశనే కాకుండా ఈ విధంగా బార్న్యార్డ్ మిల్లెట్స్తో దోశ వేసుకుంటే చాలా హెల్దీ. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కాన్స్టిపేషన్తో బాధపడుతున్న వారికి ఇది చాలా మంచిది. అంతేకాకుండా కడుపు ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది ఎక్కువసేపు, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల. మ్యాగ్నీషియం, పొటాషియం ఉండటం వల్ల బీపీ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. సో తప్పకుండా ఈ మిల్లెట్ దోశని తప్పకుండా ట్రై చేయండి. మీ ఆరోగ్యానికి మీరే కారకులండి. దయచేసి హెల్దీ ఫుడ్ తినడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.